హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నిఫ్టీ 50 ఎలా ఉంది, ఇండికేషన్స్ ఎటువైపు పోతుంది ఒకసారి చూద్దాం. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్ ఫాలో అవుతుందని మనము లాస్ట్ టూ సెక్షన్స్ డౌన్ అవుతూనే ఉంది. బట్ మనకి వీక్లీ చూసుకుంటే 2.29% డౌన్కి వెళ్ళిపోయింది. అండ్ 1 మంత్ తీసుకుంటే 4.04 మైనస్లోకి వెళ్ళిపోయింది. అంటే లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం ఇందులో క్లియర్గా చార్ట్ అనేది చెప్తుంది. అంటే 3 మంత్స్ చూసుకుంటే కూడా చార్ట్ అనేది మైనస్లో చూపిస్తుంది. అంటే 3.42% మైనస్లో చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 3 మంత్స్ నుంచి నిఫ్టీ 50 ఇండెక్స్ నెగిటివ్లో ఉందని చెప్పి చూపిస్తుంది ఇక్కడ చార్ట్లో. అదే 6 మంత్ తీసుకుంటే కూడా చార్ట్ అనేది మైనస్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 0.77 అంటే లాస్ట్ 6 మంత్ నుంచి మార్కెట్ ట్రెండ్ అనేది అంత మంచిగా లేదు అని చెప్పుకోవచ్చు. అదే 1 ఇయర్ తీసుకుంటే పాజిటివ్ చూపిస్తుంది. అంటే 8.04 మాత్రమే పాజిటివ్ చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే లాస్ట్ 6 మంత్ నుంచి ఇండికేషన్స్ అంత మూమెంట్ లేదు. అండ్ 1 ఇయర్ తీసుకున్న వెరీ ఫ్లాట్ 8.04 అంటే చాలా తక్కువ పర్సంటేజ్ మూవ్ అయింది. అయితే ఫ్యూచర్లో మూవ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. 5 ఇయర్స్ తీసుకుంటే 73% పెరిగింది. అంటే 73%, అంతకుముందు 100% ఉండేది 5 ఇయర్స్కి. సో ఆల్మోస్ట్ అనేది కొద్దిగా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పి సిగ్నల్ చూపిస్తుంది. అది ఎలా చూడాలి అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. సో సమ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఆ ఇండికేషన్స్లో మనకి హియర్ లుక్, ఇప్పుడు చూడండి, బ్లూ కలర్ ఏమో 50 days యావరేజ్ మూవింగ్. ఈ ఇంకో కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్, అక్కడ 200 days. ఇప్పుడు ఇండికేషన్ చూడండి, 50 days బిలో ఉంది, 200 యావరేజ్, 200 days బిలో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఈ హైలో ఉంటేనే, ఈ రెండు ఇండికేషన్స్ పైన ఉంటేనే మార్కెట్ అనేది స్కోప్ ఉంది పెరగడానికి. ఇప్పుడు రెండు కూడా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే దానికన్నా కిందే ఉంది కాబట్టి ఇండికేషన్స్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.